హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్బీఆర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఇళ్ళల్లో అయితే స్మార్ట్ టీవీస్ అయితే కొనేస్తూ ఉంటారు, కానీ యాప్స్ ఎలా యాక్సెస్ చేయాలో తెలియకుండా ఉంటుంది. సో దానికైతే మీరు సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికైతే సెర్చ్ బార్కి వెళ్ళి, పైన కనిపిస్తుంది కదా సెర్చ్ బార్లో వెళ్ళి టీవీ వెబ్ బ్రౌజర్ బ్రౌజ్ హియర్ అనే టైప్ చేసి ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకైతే చూపిస్తుంది టీవీ వెబ్ బ్రౌజర్ అనేసి. సెర్చ్ చేసినట్లయితే ఇలా వస్తుంది గైస్. నాకు ఓపెన్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి. మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గైస్, ఓపెన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. సో గైస్, ఏ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు గూగుల్ ఫ్రీ స్ట్రీమింగ్ వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్, ఇండియన్ టైమ్స్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, హాట్స్టార్, క్రంచీరోల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఐబొమ్మ, యాపిల్, ఈబే, లింక్డ్ఇన్. సో ఇలా అయితే వస్తుంది. స్పాటిఫై, పింట్రెస్ట్, నైక్, టార్గెట్. సో ఇన్ని యాప్స్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. సో ఓపెన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండడం అయితే సడన్గా ఓపెన్ అవుతుంది. సో నెట్ స్లోగా ఉండడం అయితే ఇలా ఉంటుంది. సో గాయస్, ఇప్పుడైతే ఓపెన్ అయింది మనకి. సో ఫస్ట్ కర్సర్ అనేది ఉంటుంది, మనం ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకొని రిమోట్ ద్వారా, లేదా మౌస్ ఉంటే మౌస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రీల్స్ని అయితే చూద్దాం ఎలా ఓపెన్ అవుతుంది ఏంటని చెప్పేసి. రీల్స్ పైన క్లిక్ చేసినట్టయితే కాసేపు లోడ్ అవుతుంది, ఆ తర్వాత ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, మీరైతే చూసుకోవచ్చు, ఇప్పుడు మనకైతే ఓపెన్ అయింది రీల్స్. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి గూగుల్ అయితే చూద్దాం ఎలా ఓపెన్ అవుతుంది ఏంటని చెప్పేసి. సో దీంతో కూడా మన కర్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి యాప్కి కర్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో అది సెర్చ్ చేసుకొని లింక్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. నేనైతే ఏం సెర్చ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ యాప్ చూపించడం కోసం మాత్రమే వచ్చాను. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి గైస్ యూట్యూబ్ అయితే చూద్దాం ఎలా ఓపెన్ అవుతుంది ఏంటని చెప్పేసి. లోడ్ అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ట్రెండింగ్ ఆడియోస్ అనేది అంతా చూపిస్తుంది. మీకు కావాలంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. కిందకైతే డ్రాగ్ చేసినట్లయితే అన్నీ ఏదైతే ట్రెండింగ్లో ఉందో మనకు అంతా చూపిస్తుంది. సో ఇక్కడ గేమింగ్, మ్యూజిక్, నౌ, మూవీస్ అని ఇవ్వడం జరుగుతుంది. మూవీస్ కావాలంటే మూవీస్ చూసుకోవచ్చు, గేమ్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఏది కావాలో అది సెర్చ్ చేసుకొని మీరైతే సింపుల్గా వాచ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ రావాలంటే బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసి హోమ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే బ్యాక్ వచ్చేయచ్చు. సో అలాగే ఇన్ని యాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అయితే చూద్దాం. సో గైస్, ఇలా అయితే ఓపెన్ అయింది మనకి. సో కిందకి వచ్చి డ్రాగ్ చేసినట్టయితే ఐటమ్స్ అనేవి చూసుకోవచ్చు, కావాలంటే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదన్నా ఐటమ్ ఇక్కడ లేదంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అయితే మీరు బై చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఐబొమ్మ ఓపెన్ చేశాను, అది ఓపెన్ అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్.